Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc MLT and BSc Paramedical courses కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుని ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిందో సో వీళ్ళందరి గురించి అన్నమాట ఈ వీడియో. సో ముందుగా అయితే అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను జస్ట్ ఇందాకే కాలేజ్ నుంచి అయితే వచ్చాను. సో మా కాలేజ్లో ఎలా ఉంటుందంటే మార్నింగ్ వెళ్ళగానే కాలేజ్లో ఫోన్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట, తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకొరకు ఆఫ్టర్నూన్ టైంలో నేను ఎలాంటి అప్డేట్స్ మీకు ఇవ్వలేదు అందుకొరకని. సో సారీ ఫర్ దట్. అండ్ బట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే రిపోర్టింగ్ అసలు చేయాలా వద్దా. చాలామంది అంటున్నారు, వేరే వేరే ఛానల్స్ వాళ్ళు అంటున్నారు, అన్న మీరు చెప్పింది రాంగ్ అంట, ఎలా అంటే రిపోర్ట్ చేయకున్నా కానీ డైరెక్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అంట అని చెప్పేసి అంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఎలా అంటే రిపోర్టింగ్ చేయకపోతే జస్ట్ మనకి ఏదైతే కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజీలోంచి సీట్ అనేది పోతుందంట అంతే అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి వేరే ఛానల్స్ వాళ్ళు మన ఛానల్ పైన వాళ్ళైతే డిస్కషన్ అయితే మొదలెట్టారు. దట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నేనైతే ఏం తప్పుగా అయితే తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అందరూ యూట్యూబ్ అన్నాక వేరే వేరే ఛానల్స్ వేరే వేరే స్ట్రీమ్స్ ఉంటాయి. దట్స్ ఓకే. అండ్ మన ఎడ్యుకేషన్ ఛానల్ అనేసరికి మనందరం ఒకే దగ్గర ఉండాలి. సో మీరు రాంగ్గా తీసుకోకండి. ఒకరు మీకు తక్కువ అయితే ఒక సబ్స్క్రైబర్స్, ఒకరు నాకు ఎక్కువ అయితే మీకు తక్కువ అయ్యారు అనుకోమాకండి అలా. ఎందుకు అంటే ఎవరి వర్క్ వాళ్ళది అండ్ టైం కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఒక టైం వచ్చిన తర్వాత మీదే రైట్ అవ్వచ్చు అండ్ మీకే సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవ్వచ్చు. ఒక టైం వచ్చిన తర్వాత నాది రైట్ అవ్వచ్చు, నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవ్వచ్చు. దాట్స్ ఓకే. అదంతా మీరు మనసులో అయితే ఎలాంటిది పెట్టుకోమాకండి. సో అది ఈగోని పెంచుతుంది అనమాట. దట్ ఈస్ రాంగ్, దట్స్ టోటలీ రాంగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే, సరే ఫ్రెండ్స్ నేనే రాంగ్ అనుకుందాం. సో మన ఛానల్ తప్పు చెప్పింది అనుకుందాం. ఓకేనా. సో నేను అంటే మన ఛానల్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి నేను మన ఛానల్ నేమ్ యూజ్ చేస్తున్నాను. దట్స్ ఓకే. ఓకే ఫ్రెండ్స్, నేను తప్పు చెప్పాను, మన ఛానల్ తప్పు చెప్పింది. ఓకే, ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ లెటరా కాదా చూసుకోండి. 2024-25 అకాడమిక్స్. అండ్ ఇక్కడ మీరు నెంబర్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ MLTలో సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క అమ్మాయికి చూసే MLTలో సీట్ వచ్చింది. ఓకేనా. ఇది అలాట్మెంట్ లెటర్ కాదా మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడ. సో క్లాసెస్ విల్ కమెన్స్ ఫ్రమ్ ప్రతి ఒక్కరికి ఇలాగా వచ్చిందా లేదా, ప్రింట్ ఏ రోజు తీసారో కనిపిస్తుంది. సో ఇక్కడ చైర్మన్ సెలక్షన్ కమిటీ అథారిటీ ఏదైతే NTR UHS వాళ్ళది ఉంది. ఓకే, సైన్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ ఒక్కసారి మీకు కనుక చదువు వస్తే, వేరే ఛానల్స్ వాళ్ళు ఎవరైతే మన ఛానల్ పైన అలిగేషన్ చేస్తున్నారో మీకు చదువు వస్తే ఫస్ట్ ఇక్కడ చదవండి ఫ్రెండ్స్, చదవండి. ఓకేనా. ఈ పాయింట్ చదవండి. ఈ పాయింట్లో ఏముంది, if he or she fails to report before the principal concerned, pay the fee and submit one set of Xerox copies of original certificates along with all the original certificates on or before 3 PM on 25th February. Then full stop వచ్చింది అక్కడ, సారీ కామా వచ్చింది. he or she is informed that the provisional selection shall be deemed to have been automatically cancelled without any further intimation అని చెప్పేసి ఇచ్చారు. సో నేను వచ్చేసి దాదాపు చూస్తున్నట్టయితే ఇప్పుడు 2021 నుంచి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. 2021 నుంచి చేస్తున్నాను వీడియోస్. అప్పటికే నేను చూసింది ఏంటంటే NTR UHS ప్రకారం అండ్ KNR UHS ప్రకారం ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయకుండా ఉంటే వాళ్ళ సీట్ అనేది అంటే వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. సో ఇది లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి ప్రక్రియ. సో ఈ ఇయర్ BSc నర్సింగ్కి ఏం చేశారంటే అలాంటిది ఏం లేకుండా, ఎందుకంటే BSc నర్సింగ్ అనేది కొత్తగా పెట్టారు MCET త్రూ కాబట్టి. సో BSc నర్సింగ్లో ఇలాంటిది అంత తెలియదు వాళ్ళకు అని చెప్పేసి ఎలా అంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి ఇచ్చారు, సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయకుండా థర్డ్ ఫేజ్కి ఇచ్చారు, వాళ్ళకి ఛాన్స్ అనేది ఇచ్చారు. బట్ వేరాస్ లాస్ట్ ఇయర్ వరకు కనుక అంటే పారామెడికల్ వాళ్ళది చూస్తే కనుక దే హ్యావ్ టు రిపోర్ట్ టు ద కాలేజ్. పక్కాగా కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే వాళ్ళ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేస్తారు. సో ఇది లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి ప్రక్రియ. సో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క పాయింట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా కరెక్ట్ ఇచ్చారా లేదా, ఇందులోనే ఇచ్చారు. సో నాకే తెలియదు ఫ్రెండ్స్, నేను ఎంత అంటే అలాట్మెంట్ ఆర్డర్ చూసి నేను పక్కాగా లీగల్గా వెళ్ళిపోతా. ఓకేనా. సో నాకు తెలిసింది నేను లాస్ట్ ఇయర్ వరకు ఫాలో అవుతుంది అదే, ఇప్పుడు ఈ యొక్క అలాట్మెంట్ లెటర్లో ఇచ్చింది కూడా అదే. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఒకటి చూసుకోండి ఇక్కడ. If the fifth point, if the candidate has not reported within the above stipulated date and time, it will be treated as not joined and the vacancy will be filled up in the next phase. So that's okay. ఈ యొక్క పాయింట్ చూస్తే కనుక మనకి
ఇప్పుడు ఎవరైతే రిపోర్ట్ చేయలేదో ఆ రిపోర్ట్ చేయని క్యాండిడేట్ ఉంటారు కదా, అతని సీట్ అనేది వేకెంట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది ఆయనకు ఏదైతే వచ్చిందో అది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఆయనకు క్యాన్సిల్ అయ్యి అది వేకెంట్ అవుతుంది, ఆ యొక్క సీట్ అనేది వేకెంట్ అవుతుంది. ఆ వేకెంట్ అయిన సీట్ అనేది సబ్సిక్వెంట్ ఫేజ్ అయినటువంటి సెకండ్ ఫేజ్తో ఫిల్ చేస్తారు, వేరే ఎవరితో అయినా ఫిల్ చేస్తారు అనమాట. సో అది ఇక్కడ ఇచ్చారు పాయింట్. ఈ పాయింట్ చూసుకొని చాలామంది అంటున్నారు రిపోర్ట్ చేయకుండా పర్లేదు, రిపోర్ట్ చేయకుండా పర్లేదు, డైరెక్ట్గా ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరే గ్రాస్గా ఒకసారి మీరే ఆలోచించుకోండి. టోటల్గా 7.5K మెంబర్స్కి వచ్చేసి సీట్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ యొక్క నేమ్స్ వచ్చింది. మనకు ఉన్నటువంటి ఆల్ ఓవర్ సీట్స్ వచ్చేసి చూస్తే 2000 ప్లేస్ ఉండొచ్చు, ఓకేనా, 2000 ప్లేస్ ఉండొచ్చు. సో ఇంతమంది హై కాంపిటీషన్లో ఇంత తక్కువ సీట్స్ రావాలి అంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయి. అండ్ సెకండ్ ఫేజ్లో చూసే మేబీ ఒక 20% సీట్స్ ఉండొచ్చు సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి, ఓకేనా. సో సెకండ్ ఫేజ్లో మీరు పెట్టుకుంటారంటే దట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. బట్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే అలాట్మెంట్ లిస్ట్లో ఇచ్చారు, వేరే ఛానల్స్ వాళ్ళని కూడా చూడండి, అలాట్మెంట్ లిస్ట్లో ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పేసి వాళ్ళని అడగండి, ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటారు, ఓకేనా. సో నేను ఇందాకే కాలేజ్ నుంచి వచ్చి చూడగానే వేరే ఛానల్స్ వాళ్ళు నాకు పైన ఇలా వేశారని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు. సో అందుకొరకని వాళ్ళ చూశాను, వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత నేను చెప్పడం తప్పేంటి నాకు అర్థం కాదు. కానీ నేను గత 4 years నుంచి నేను కౌన్సిలింగ్ వీడియో చేస్తున్నాను. సో అంత బాగానే ఉంది, చాలామందికి సీట్స్ ఇప్పించాం. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సో మొన్న చూసి బీఎస్సీ నర్సింగ్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ త్రూ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి అలైడ్ హెల్త్ సైన్సెస్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ ఇయర్ కనుక చూసి ఎంబీబీఎస్ వాళ్ళందరికీ కూడా ఇచ్చాను. అండ్ అగ్రికల్చర్ వాళ్ళకి బోత్ స్టేట్స్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ మనం ఇస్తూ ఉంటాం. అండ్ అలాగే జిఎన్ఎం, ఏఎన్ఎం, సో ఇలా అనేకటువంటి సమాచారం మన ఛానల్ త్రూ ఇస్తూ ఉంటాం. సో ఏం ఆశించకుండానే నేను ఇస్తూ ఉంటాను కాబట్టి సో ఇలా నా పైన అలిగేషన్స్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ అలాట్మెంట్ లెటర్ చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని నేను తప్పు చెప్పానా, ఈ యొక్క పాయింట్ చూసుకొని నేను తప్పు చెప్పానా అని చెప్పేసి ఇది మళ్ళీ చదువుకొని మా ఫ్రెండ్స్కి ఇచ్చి అరే ఇది కరెక్టేనా తప్ప నేను తప్పు చెప్పడం ఏంటి అని చెప్పేసి నేను చెప్తే వాళ్ళు అదే కరెక్ట్ అన్నారు. సో మళ్ళీ నాకు ఎందుకు డౌట్ వచ్చింది, నేను ఇది తప్పుగా చదివానా అని చెప్పేసి నేను మళ్ళీ గూగుల్ ట్రాన్స్లేట్ చేసినా కానీ ఇది కరెక్ట్ వచ్చింది. సో ఎక్కడ తప్పు జరిగింది నాకు అర్థమైతే లేదు. వేరే ఛానల్స్ వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ చెప్పారేమో, మేబీ వాళ్ళ ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉంటారో కాలేజ్ వాళ్ళ ప్రిన్సిపల్స్, సో ఏం కాదు రిపోర్ట్ చేయకుండా పర్లేదని చెప్పారేమో. బట్ ఇట్స్ ఓకే, నేను కూడా వాళ్ళని అగ్రీ అవుతాను. ఎప్పుడు బీఎస్సీ నర్సింగ్ మొన్న బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయింది కదా, సో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయకున్నా కానీ సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అయ్యారు. ఎందుకు అంటే కొత్తగా పెట్టారు ఎంసెట్ త్రూ కాబట్టి వాళ్ళకి తెలియదు అనేసి పెట్టుండొచ్చు ఎన్టీఆర్ వచ్చేసి వాళ్ళు. ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయకుండా సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేయకుండా థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ అయితే ఇచ్చారు వాళ్ళకి. బట్ వేరాజ్ మన పారామెడికల్కి చూస్తే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇలా రిపోర్ట్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. సో బట్ ఈ ఇయర్ ఎలా ఉంటుందో నాకు అయితే ఇక్కడైతే ఇలా ఇచ్చారో నేనైతే ఇదే నమ్ముతాను. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పక్కాగా రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే ఒకటి ఏంటంటే సేఫ్ సైడ్, మీ యొక్క సీట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవ్వకుండా అలానే ఉంటుంది. అయితే ఇన్ కేస్ రిపోర్ట్ చేయకుండా మీరు వెళ్ళారనుకోండి సెకండ్ ఫేజ్లో సీట్స్ అనేవి 0 ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. సీట్స్ లేకపోవడానికి కారణంలో మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా కానీ మీకైతే సీట్ అయితే రాకపోయే టైంలో మరి మీరు ఏం చేస్తారో దట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఇది ఏంటంటే నేను చెప్తున్నాను. సో మీరు చేస్తారా లేదా నాకు తెలియదు, కానీ నేనైతే నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పక్కాగా రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే మీ సీట్ అనేది అలానే ఉంటుంది, సీట్ క్యాన్సిల్ అవ్వదు. ఒకసారి మీరు ఇక్కడ చదువుకోండి. ఇక్కడైతే రిపోర్ట్ చేయకుంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇఫ్ or she fails to report before the principal concerned, pay the fee and submit one set of Xerox copies along with original certificates on or before these days. He or she is informed that the provisional selection shall be deemed to have been automatically cancelled without any further intimation. మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. ఇది మీరు కూడా చదువుకోవచ్చు, ఓకేనా. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. దీన్ని బట్టి నేనేదో నా ఆలోచన ప్రకారం నేను చెప్పలేదు. అలాట్మెంట్ లెటర్ చూసే ఇందులో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్సే నేను చదివాను. సో అందులో మాత్రం నన్ను అయితే తప్పుగా పట్టడానికి అయితే మీకు రైట్ లేదు, ఓకేనా. సో అలాట్మెంట్ లెటర్ కావాలంటే తీసి చూపించండి, చదవండి. తప్పని చెప్పి నిరూపిస్తే నేనే నేను తప్పు చెప్పానని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్ మీరైతే నమ్ముతున్నారా లేదా నాకైతే తెలియదు, కానీ నేనైతే నమ్ముతున్నాను. ఇప్పటికి కూడా నేనైతే రైట్ ఎటుంటే అటే వెళ్తాను అనమాట. సో నేను ఇక్కడ అలాట్మెంట్ లెటర్ కావాలని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా చాలామంది. సో ఈ అన్నని నమ్మి నేను డౌన్లోడ్ చేశాను అనేసి కొందరు ఉంటారు కదా, ఎవరు అనుకుని ఉంటారు. చూసుకోండి ఒకసారి మీ అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ చేసేసి ఈ యొక్క పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ 5th పాయింట్ చూసుకోండి ఫ్రెండ్స్.
సో వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే క్లాసెస్ విల్ కమెన్స్ ఫ్రమ్ 25th February అని చెప్పేసి ఇచ్చారు. సో ఎందుకు ఇస్తారు? మేబీ సెకండ్ ఫేజ్ ఉంటుంది కావచ్చు. సెకండ్ ఫేజ్ ఉన్నా కానీ సీట్స్ అనేవి ఇన్ కేస్ ఎక్కువగా ఉండుంటే, సెకండ్ ఫేజ్లో సీట్స్ అనేవి ఎక్కువగా ఉండుంటే మేబీ ఇక్కడ క్లాస్ వచ్చేసి March 5th నుంచి స్టార్ట్ అవుతుండేనేమో. బట్ ఏంటి February 25th నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ అయితే మీరు కన్సిడర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అదంతా వేరే విషయం, అది వేరే సబ్జెక్ట్. బట్ మీరు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క 2 పాయింట్స్ అయితే మీరు కంపల్సరీగా ఒకసారి మీ యొక్క అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసిన తర్వాత చూసుకోండి. సో నేను తప్పని నిరూపించండి, నేనైతే దేనికంటే దానికి రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.